సో, హలో మామ నమస్తే. సో, మామ ఎప్పుడెప్పుడని చూస్తున్న ఆదివారం అయితే మళ్ళీ వచ్చేసింది. ఆదివారం వచ్చిందంటే చాలు మేము చేపలకి రెడీ అయిపోతాము. మామ మనకు తెలిసిన అతను ఒకతను ఇక్కడైతే కొరమీన్లు ఉన్నాయని చెప్పిండు. సో, మనం ఆలస్యం చేయకుండా ఇక్కడికి రావడం చాలా లాంగ్ మామ. మినిమమ్ 3 కిలోమీటర్స్ నడిసొచ్చాము. ఇక్కడ దొరికిందంటే మాకు ప్లస్సేనే. దొరకకపోతే బొక్క పడిపోద్ది. ప్రెజెంట్ అయితే మనం ఇందులో వలేస్తున్నాము. మామ ఈ లొకేషన్ చూస్తుంటే అనిపిస్తుంది కొరమీన్లు ఉంటాయని. కానీ ఇక్కడైతే అంత అలికిడి లేదు. కానీ చూద్దాం దీని బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది మామ. అక్కడ మాత్రం దారుణంగా అలికిడిస్తున్నాయి. మాక్సిమం అక్కడ నాకు తెలిసి ఉండయంట. ఇది ఇక్కడే మామ. ఇప్పుడు అక్కడ వలేసాం కదా! అక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయడమని అంతలోకి ఇక్కడ గేలాలు పడ్డనుకొని వచ్చాము. ఇదిగో మావోడు ఆల్రెడీ పట్టేసిండు. దీన్ని మా సైడ్ ఇంగిల్ అని అంటారు మామ. అదే ఇప్పుడు క్యాట్ ఫిష్ అంటారు కదా! ఆ జాతిలోనికి చెందిందే ఇది. సో మామ మనవాడైతే పట్టేసిండు. ఇప్పుడు మనం పడతామా లేదంటే అదే పెద్ద సస్పెన్స్ అన్నమాట. ఇప్పుడు మనోడు పట్టాడంటే మనం కూడా కన్ఫర్మ్‌గా పట్టాలన్నమాట. మామ మనోడైతే మళ్ళీ రెండోసారి చేప పట్టడానికి ఎళ్ళిపోయాడు. సో మామ మనకైతే ఇంకా బోనీ ఏం పడలేదు. ఈసారి మనం స్టార్ట్ చేసేద్దాం మామ. ఎర అయితే ఏసేసాను. ఈసారి కన్ఫర్మ్ నేను కూడా చేప పడితే మా వోడి ఎదురుగా నాకు పరువు ఉంటది. లేదంటే పరువు పోద్దన్నమాట. మా వాడు పోటాపోటీలోని పడుతుంటాం మామ. ఎప్పుడు పడినా ఫస్ట్ మా వాడికి పడుద్దా? నాకు పడుద్దని. కానీ ఈరోజు వాడికే పడిపోయింది ఫస్ట్ చేప అయితే. ఇప్పుడు నేను రెండో చేప కోసం నేను ట్రై చేస్తున్నా. పడుద్దా లేదో చూద్దాం. మామ ఇక్కడ మొత్తం గొయ్యి గొయ్యిలే ఉన్నది. ఏదో లాగుతుంది మామ. ఈ కన్ఫర్మ్ పడిందంటే పడిపోవచ్చు. పడిపోయింది మామ. పడిపోయింది. సో మామ మనకైతే గొరక పడింది. గొరక అదే జలాబీ పడింది. మనోడికైతే ఇంగిలి పడింది. ఓకే మామ ఇప్పుడు మనము మళ్ళీ మొదట వలేసాం కదా! అక్కడికి వస్తున్నాము. ఎందుకంటే వలేసామంటే సైలెంట్‌గా ఉండకూడదు. మొత్తము ఇటు సైడ్ నుంచి మొత్తం అన్ని చేపలని తోలాలన్నమాట. అంటే ఇవి ఎండబెడితే అక్కడికెళ్ళి వలలో అంటేస్తాయి. చూద్దాం ఒకసారి ఎళ్ళాయా? లేవా? ఏమైంది? పడ్డాయా? లేదా? వెయిట్ చేయండి మామ చూడండి. మామ మనోడైతే వల తీస్తున్నాడు. కానీ వలలో ఏమి అస్సలు ఒక్కటి కూడా టచ్ అవ్వలేదు మామ. ఓహో! ఇక్కడే సగం మాకు టైం వేస్ట్ అయిపోయింది మామ. ఇంకా మనం ఇప్పుడు ఫస్ట్ అయితే చెప్పాను కదా! అలికిడి ఎక్కువేస్తుందని. ఆ చేపల దగ్గరికైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి. కానీ అక్కడికి ఇదో గడ్డి మొత్తం ఉన్నది మామ. ఇది మొత్తం క్లీన్ చేయాల్సొస్తది. సో మామ మనమైతే ఇప్పుడు ఈ గడ్డిని క్లీన్ చేయడానికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మనం ఈ సెంటర్‌లో మనం వలేయాలి. ఇది ఇప్పుడు నేను ఏ ప్లేస్‌లో అయితే గడ్డి చేస్తానో ఆ గడ్డిలో వలేసి మళ్ళీ అటు సైడ్ ఒక వలేసి మధ్యన మొత్తం ఇటు అటు, ఇటు అటు ఎండబెట్టాలి చేపల్ని. అప్పుడే అవి అంటే తొందరపడి వచ్చి వలలోంచి చిక్కుకుంటాయన్నమాట. కానీ వాళ్ళకి మాత్రం చాలా టైం పడతది మామ. మామ ఎంత కష్టపడుతున్నాం మామ. చేపలు గాని దొరకలేదంటే మాకు మాత్రం పకలైపోద్ది. సో మామ ఎలాగైనా చేపలు పడాలి. మాక్సిమం పడితే అని కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది. ఎందుకంటే చేపలు చాలా గెంతున్నాయి మామ మధ్యలో. సో మామ మొత్తానికైతే చాలా కష్టపడ్డాము. ఇప్పుడు గాని చేపలు పడలేదంటే మాకు మాత్రం పకలైపోద్ది. సో మామ వెయిట్ చేద్దాం పడతాయో లేదో. నాకు మాత్రం కాన్ఫిడెంట్ అయితే ఉంది. కన్ఫర్మ్ పడుద్ది అని ఒక గట్టిగా నమ్మకం అయితే ఉన్నది. చూద్దాం పడతాయో లేదో మరి. మామ తొందరగా వల ఏసేవాళ్ళు. ఎందుకంటే చూసారు ఇప్పుడు క్లీన్ చేసే ప్లేస్‌లో మళ్ళీ గడ్డొచ్చేసింది. అంటే క్లీన్ చేస్తుంటే గడ్డి ఆ సైడ్ నుంచి గాలికొచ్చేస్తుంది. మళ్ళీ మనం క్లీన్ చేయాల్సొస్తది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏసేవాళ్ళం మామ.
సో మామ మొత్తానికి వల అయితే కంప్లీట్ అయింది వేయడము. కానీ ఇప్పుడు పైనుండి పత్తిలో ఉన్నాయి కదా మునక్కుండా. కానీ కింద మాత్రం తప్పించుకోకుండా ఇది మొత్తం బురదలో నాటేవాలి. అలా అయితేనే అవి వచ్చిన మధ్య నుండి మరి బయటికి జారకుండా ఉంటాయి. మామ మొత్తానికైతే ఇక్కడ వల వేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు అటు సైడ్ కూడా ఒక వల వేయాలి. వల వేసిన తర్వాత చేపలను మొత్తం అటు ఇటు ఎండబెట్టాలి. కొద్దిగా టైమే పడుతుంది మామ. ఎందుకంటే మరి ఇంత ఇది చాలా వెడల్పు తీసుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో చేపలన్నీ పడాలంటే కన్ఫర్మ్ కష్టపడాలన్నమాట. ఈ రోజు కొరమేళ్ళ కోసం ఆ మాత్రం చేయాల్సిందే మామ. ఇదిగో మళ్ళీ ఇక్కడ మామ ఇక్కడ అసలు దిగడానికి ఛాన్స్ కూడా లేదు చూసా. మొత్తం వాటర్, అది వాటర్ కింద ఉంది. పైన మొత్తం గడ్డి, అసలు నడ్డానికి కూడా ఇబ్బంది. ఈ కొరమేళ్ళ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది మాము. మామ ఎంత గడ్డి ఉంది మొత్తం. నేను ఎంత లాస్ట్ లో మునిగిపోయినలాగా అంత లోతు ఉంది. కానీ గడ్డి మాత్రం అసలు నన్ను నడవనివ్వట్లేదు మామ. ఎంత కష్టంగా ఉందో నడవడానికి. చాలా కష్టంగా ఉంది మామ నడవడానికి. మా ఫ్రెండ్ గడు కూడా వచ్చిండు చూడంటాడు. పైనుండి ఆడు మొత్తం పడుకున్నా సరే కిందకి దిగట్లేదు. అంత గట్టిగా ఉంది ఈ మొత్తము గడ్డి. ఇది మొత్తము తివ్వలు అల్లేసి ఉన్నాయి. దీంట్ నుండి ఎంత గట్టి కొట్టినా చేపలు పరిగెడతాయి అనేది మాకు నమ్మకం రావట్లేదు. ఫస్ట్ అయితే అనుకున్నాం కానీ చేపలు ఏం పడతాయని. ఇప్పుడు ఎందుకో డౌట్ వేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పడితే అని కాన్ఫిడెంట్ మాత్రం ఉంది మామ. సో మామ మనమైతే ఇప్పుడు వల తీయడానికి వెళ్తున్నాము. మొత్తం ఆల్రెడీ ఇటు అటు ఎండబెట్టేసాం చేపలని. బహుశా పడ్డాయో లేదో ఒకసారి చూడాల్సింది ఉన్నది. చూద్దాం ఏవే పడ్డాయో. ఇక్కడైతే ముందు ఏదో సౌండ్ వచ్చింది. కన్ఫర్మ్ ఇక్కడ పడింది అనిపిస్తుంది. పడిందా లేదా తీసే వరకు తెలియదు మామ. వెయిట్ చేయాల్సిందే. మామ సవడ పడిపోయింది మామ. సారీ కొరమేను పడిపోయింది మామ. చాలా పెద్ద కొరమేను. ఓ ఆనందం మామూలుగా లేదు మామ. ఎంత కష్టపడ్డామో. అయితే పడింది. ఇప్పుడు మళ్ళీ అది తీసుకొని వచ్చి బయట వేస్తాము. ఇప్పుడు మళ్ళీ వెతకడానికి వెళ్తున్నాము. ఇంకెన్ని పడ్డాయో మళ్ళీ వల తీస్తే తెలుస్తుంది. కమాన్ మామ. ఫస్ట్ అయితే మళ్ళీ ఇక్కడ గొరక అటు సైడ్ నుంచి కొరమీన పడింది. ఇటు సైడ్ నుంచి ఒక గొరక పడింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇంకేమైనా పడ్డాయో లేదో చూడాల్సి. అమ్మ ఇంకా కొరమీలు పడిపోయి ఇంకొక 2-3 కొరమీలు. ఎంత కష్టపడ్డామో కొరమీలు కానీ పడకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఒక కొరమీనే ప్రజెంట్ అయితే పడుంది. ఓ మామ ఇక్కడ ఇంకేదో బరువు ఉంది. ఇదిగో ఎక్కడ ఇంకే సౌండ్ అయితే వద్దు మామ. ఏవో పడున్నాయి మళ్ళీ. ఓ మామ ఇదిగో ఇటు సైడ్ ఒకటి పడింది, అటు సైడ్ ఒకటి పడింది. ఓ మామ మళ్ళీ 2 పడ్డాయి మామ ఇక్కడ. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇదో చూసిరా. అటు సైడ్ కొద్దిగా చిన్నది, ఇటు సైడ్ మీడియము. ఫస్ట్ దొరికింది పెద్దది. అన్ని రకాల సైజు కొరమీన్లు దొరికిపోతున్నాయి మామ ఇక్కడ. ఇగో ఫస్ట్ రెండో కొరమీన్ అనమాట. అది మా వాడు ఇసిరేసింది. నెక్స్ట్ 3వ కొరమీను. మా 3వ కొరమీను కొద్దిగా పెద్దే మామ. చూసారా ఎలా పట్టుకొని వస్తున్నాడు మా వాడు. బాగా ముదిరిపోయి అన్నాయి మామ ఇక్కడవి. బహుశా ఈ లొకేషన్ ఎవరికి తెలియదు కదా, అందుకే ఇక్కడ మంచి కొరమీన్లు మామ. ఎక్సలెంట్గా ఉన్నాయి కొరమీన్లు. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. మామ
మామ అటు సైడ్ అయితే మరి ఏం లేవు. మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ వెంట పెట్టాలి చేపల్ని. వెళ్తే వాళ్ళకి సిక్కాయి అనుకో అప్పుడు మనకి మళ్ళీ చేపలు అవుతాయి అనమాట. ఈసారి వీడియో తీయడానికి నేను లోపల ఉండిపోయాను. ఫస్ట్ అయితే ఇద్దరం వెళ్ళాం కానీ ఇప్పుడు మరి కష్టము. ఇద్దరం వెళ్ళట్లేదు, ఒక్కడమే. ఎందుకంటే టైం కూడా చాలా టైం అయింది మామ. ఎండ పైన మామూలుగా లేదు, సూర్యుడు వేడి. ఆహా. సో మామ ఫైనల్లీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. ఇందాక నాకు ఆవిడ చేప కనిపించింది, ఆవిడకి అదే చెప్తున్నా. అక్కడే ఉండే ఓ మామ ఎక్కడో కొరమీను ఉన్నది మామ. ఈరోజు కొరమీన్ల పండగే మామ. మొత్తం కొరమీన్లు. ఇది కూడా కొద్దిగా పెద్ద సైజే మామ. ఇంకేమన్నా ఉన్నాయో కలిసి చెక్ చేస్తుండ మావాడు. ఉన్నాయా లేవా మరేం లేవా అనిపిస్తుంది. సో మామ ప్రెజెంట్ ఇక్కడైతే కొరమీన్లు అన్నీ అయిపోయినాయి. మేము ఆల్రెడీ కొరమీన్లు తీసాము, టైం అయిపోతుందని వాళ్ళు కూడా తీసేసాము. ఫోటో ఎత్తియాలా? సో మామ ఇదిగో ఫైనల్లీ మాకు దొరికిన పెద్ద కొరమీన్ అనమాట. ఇదేని అన్నిటికన్నా కొద్దిగా పెద్ద కొరమీన్ ఇదే. అదే మధ్యన నీదే తీసాను చూడ. మా వాడు అక్కడే వలేసాడు, అక్కడ ఒక మళ్ళీ వేసాము. ఇక్కడ మొత్తం కొరమీన్లు ఏరియా మామ. గేలాంలో పడట్లేదు, అందుకే వలేసాము. మొత్తాన్ని సాధించాం చాలా రోజులకి. పెద్దదే. మంచి లొకేషన్ మామ, మంచి లొకేషన్ లో మంచి చేపలు, పెద్ద కొరమీను, మొత్తం కొరమీన్లు చాలా. చూడండి ఎంత బాగున్నాయి సైజు మామ. ఇది కొరమీన్ల వేట మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దొరకడము చాలా రోజులకి ఇన్ని దొరికాయి అనమాట మామ. ఇలాంటి వీడియోస్ కోసము లైక్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి. ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.